పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే మీకు ఎందుకు భయపడుతున్నారయ్యా అని చెప్పి హైకోర్టు ఆల్రెడీ ఒకసారి చెప్పింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఆయన పదవి రాజ్యాంగబద్ధమైనది ఏం కాదు, డిప్యూటీ సీఎం అనే పదవి 6వ వేలు లాంటిది, దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు, దానికంటూ రాజ్యాంగ చట్టబద్ధత ఏం లేదు కదా, దాని గురించి ఎందుకు ఆయన ఫోటో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టమని చెప్తున్నారు అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో చివాట్లు పెట్టింది. ఎందుకయ్యా మీకు ప్రజల సమస్యల మీద వేరే వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి, వాటి మీద కోర్టుకు రండి, ఇలాంటి వాటి గురించి ఎందుకు అనవసరంగా మా టైం వృధా చేస్తారని చెప్తే వినలా. ఇక్కడ తిట్లు తింటే కాదు కదా, మనం ఇంకా పై స్థాయిలో కూడా తిట్లు తినాలి. ఇక్కడ మనందరికీ ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలిస్తే సరిపోదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి పరిస్థితే కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరితో కూడా తిట్లు తినాలి, చేదరించుకోవాలి. ఇదే పని ఒక వ్యక్తి చేశారు. ఆయన ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కొన్ని వేల లక్షల కేసులు ఉంటాయి. అసలు అరచేతిలో ప్రాణాలు పట్టుకుని ఆ కేసుకు సంబంధించినటువంటి రిజల్ట్ పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమస్యల గురించి కాకుండా ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో గురించి అక్కడికి వెళ్ళి ఆయన ఏదో పిల్లేశారు. సుప్రీంకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం కూడా ఇదే మాట చెప్పింది. అసలు మీకు ఏం నష్టం వచ్చింది ఆయన ఫోటో గవర్నమెంట్ ఆఫీసులో ఉండటం వల్ల, మీకేంటి నష్టం, మీకెందుకు భయం అని ప్రశ్నించిందంట. సమాధానం చెప్పలేక ఏం చేస్తారు, వచ్చాడు అనుకున్న ఆయన కూడా. ఆయన ఎవరో ఒక విశ్రాంత రైల్వే ఉద్యోగట, కొండలరావు ఏదో ఉంది ఆయన పేరు. అనవసరంగా ఖాళీగా కూర్చున్నారు, రిటైర్ అయిపోయారు కదా, ఏదో పెన్షన్ డబ్బులు వస్తుంది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఇలాంటివి చెప్పండి, నాకు అర్థం కాదు. కష్టాల్లో ఉన్నటువంటి ఎంతో మందికి ఒక ఆసరాగా కనిపిస్తున్నాడు ఆయన. ఎన్నో సమస్యలు, కోట్ల సమస్యలు తీరుస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు 77 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి చేయనటువంటి కార్యక్రమాలు సంవత్సరంన్నరలోనే చేసి చూపించాడు ఆయన. అలాంటి వ్యక్తి గురించి ఫోటో కనిపిస్తేనే భయపడిపోతున్నాం అంటే మనం ఆలోచించుకోవాలి, మనం ఎందుకు అంత భయపడుతున్నాం అని. ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హరీష్ శంకర్ గారు రాశారు, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అని. నాకు తెలిసి అది బాగా ఎవరికో గుచ్చుకుంటున్నట్టుంది. ఆయన వెనకాల ఎవరున్నారో నాకైతే తెలియదు, కానీ ఆయనకి మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనలో కంటెంట్ ఉంది కాబట్టి నాకు తెలిసి మీలాంటి వాళ్ళు భయపడుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉంటేనే మీరు ఎంత భయపడుతుంటే, రేపు పొద్దున సీఎం అయితే ఇలాంటి కొన్ని వేల సమస్యలు, కొన్ని లక్షల సమస్యలు ఆయన క్లియర్ చేస్తే ఎంతో మందికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ సమస్య అయినా రానివ్వండి, ఆయన ట్యాగ్ చేస్తే చాలు, ఆయనకి కనిపించినా వినిపించినా చాలు, మన సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది అని చెప్పి కొన్ని వందల మంది అదే పనిగా ట్విట్టర్లో చేస్తారు. ఆయన సమస్యలకి క్లియర్ చేస్తున్నారు. మరి అవన్నిటిని సంబంధించినటువంటి వ్యక్తి మిగతా సమస్యలు కూడా క్లియర్ చేస్తే మీకు, మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకి దోచుకోవడానికి, దాచుకోవడానికి కష్టం అయిపోద్దనేమో. మరి అంత కష్టపడుతున్నారు. ఆయన సీఎం అయిపోతే ఇలాంటివంతా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలు అయిపోయి కష్టాలే లేకుండా ఉండిపోతే ఎలా మన బ్రతుకు? తండ్రిని అడ్డబెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళ మీద కేసులు వేశారా? అలాంటి 16 నెలల జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి సీఎంగా అయ్యేటువంటి అవకాశం ఎలా ఉంది సార్ అని చెప్పి కోర్టుకు వెళ్ళారా? ఉండదు. మనకి బెయిల్ మీద 10 ఏళ్ల పాటు బయట ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మీద మనం వెళ్ళి ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా అని చెప్పి కోర్టుకు వెళ్ళారా? వెళ్ళరు. అసలు కోర్టుకే వెళ్ళకుండా, వాయిదాలకే వెళ్ళకుండా బెయిల్ మీద బయట ఉండి 6 సంవత్సరాల పాటు బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి, పెళ్లిళ్ళకి వెళ్ళడానికి చాలా గొప్పగా ఆయనకి టైం ఉంటుంది. కనీసం దేశభక్తి చూపించడానికి బయటకు వచ్చి జనవరి 1 జనవరి 26 కానీ, లేదంటే ఆగస్టు 15 కానీ ఇంటి బయటకు వచ్చి కానీ, పైకి వెళ్ళి కానీ ఒక జెండా ఎగరేయడానికి టైం రాని దేశభక్తి చూపించినటువంటి వ్యక్తి గురించి ఏమన్నా, అదిగో ఒక సీఎం, ఆయన మాజీ సీఎంగా ఉన్నాడు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో ఎంపీగా కూడా చేశారు, ఆయన కనీసం జెండా ఎగరేయలేదయ్యా అని చెప్పి కోర్టులోకి వెళ్ళారా? వెళ్ళరు. మనం అలాంటి వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలయ్యా? 30 కేసులకు పైగా ఆయన A1, A2, A3గా ఉన్నటువంటి వ్యక్తి, అతను ఎందుకు రాజకీయాల్లో ఉండాలి అని కేసు వేశారా? లేదు. సమస్యల్ని పరిష్కారం చేయడానికి వస్తున్నారు చూసారా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చి కొన్ని వందల మందికి ఒక ఆశాదీపంగా కనిపిస్తుంటే, అలాంటి వ్యక్తి ఫోటోని చూస్తేనే భయపడుతున్నారంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. ఏదేమైనా నిజంగానే టన్నుల కొద్దీ పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు అనిపిస్తుంది. ఫోటో చూస్తేనే ఇది పోసుకుంటున్నారంటే రేపు పొద్దున ఆయన గొప్ప పనులు చేస్తూ ఉంటే, గొప్ప పదవులు వస్తూ ఉంటే ఇంకా ఏమైపోతారో ఆలోచించుకోవాలి.